వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. పచ్చని మొక్కలతో కాలుష్యం నుండి ఈ ప్రాంత ప్రజలను రక్షణ కలిగించే దిశగా వన మహోత్సవం ద్వారా 4 లక్షల మొక్కలను నాటుతాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ వెల్లడి. పాఠశాల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. సింగరేణిలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపణ. భవానీమాత పోతరాజుల ఆటపాటల నడుమ ఆషాఢ మాసం పోచమ్మ బోనాలను సమర్పించిన ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ మహిళలు. బోనాల కార్యక్రమంలో పాల్గొని బోనమెత్తిన మానాలి ఠాగూర్. రోడ్డు వెడల్పులో కూల్చిన చింత చెట్టు, చెదిరిన వలస పక్షుల గూడు, కదిలిన జిల్లా యాంత్రాంగం. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అక్రమ కేసులు నమోదు చేయటం సరైంది కాదు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వ్యాళ్ల హరీష్ రెడ్డి విమర్శ. పచ్చని మొక్కలతో కాలుష్యం నుండి ఈ ప్రాంత ప్రజలకు రక్షణ కల్పించే దిశగా వన మహోత్సవం ద్వారా 4 లక్షల మొక్కలను నాటుదామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా RG1 GM లలిత్ కుమార్ ఆధ్వర్యంలో OCP 5 మట్టికుప్పలపై గురువారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరై RG1 GMతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే GM మాట్లాడుతూ వన మహోత్సవం ద్వారా నాటే పచ్చని మొక్కలు చల్లని నీడను, స్వచ్ఛమైన గాలిని ఇస్తాయని అన్నారు. రామగుండం ప్రాంతం సింగరేణి, ఎన్టీపీసీ, RFCL లాంటి పరిశ్రమలతో కూడుకుందని, ఆ పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం నుండి రక్షణగా ఉండేలా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని సూచించారు. OCP 5 ద్వారా దుమ్ము, కాలుష్యాన్ని తగ్గించడానికి OCP మట్టి కుప్పలపై సింగరేణి సంస్థ ద్వారా 1000 మొక్కలను నాటడం జరుగుతుందని తెలిపారు. అలాగే సింగరేణి సంస్థ ద్వారా ఈ ప్రాంతంలో 4 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సింగరేణి సంస్థ ముందుగా కార్మికుల సంక్షేమమై అభివృద్ధిపై దృష్టి సారించాలని, ఆ తర్వాతనే ఉత్పత్తి అని, ముందు తాను ప్రజల మనిషిని, ఆ తర్వాతే ప్రభుత్వ మనిషిని తెలిపారు. తాను ఇదే OCPపై యుద్ధం చేశారని, ఇప్పుడు దొర వినకుండా ప్రాజెక్టు ప్రారంభించారని, ఇప్పుడు ఆపడం వీలు కాదని, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజల ఆరోగ్యాలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టడం తప్ప అని అన్నారు. రామగుండం నగరంలో పచ్చదనం పెంచేలా వన మహోత్సవ కార్యక్రమం ద్వారా ముందుకు సాగుతున్నామని తెలిపారు. పనిచేసే అవకాశం ఇచ్చారు. మీరందరూ కూడా గర్వపడే విధంగా పనిచేస్తున్నానని అనుకుంటా ఉన్నా. గత 60-70 సంవత్సరాల ముందు ప్రారంభమై అనేక దేశానికి వెలుగునివ్వడానికి అనేక మంది కార్మిక బంధువులు ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు మన నగరం మాత్రం బొందలగడ్డ అవుతా ఉంటే బాధ అయింది. ఇదే ఓపెన్ కాస్ట్ గడ్డ, ఈడ బావి లోపలికి పోయేది అలా 120 మీటర్లు పైకి వచ్చినాం. 4 కిలోమీటర్లు బావి లోపలి పోయేవాళ్ళం. 120 మీటర్లు పైకి వచ్చి నిలబడి మాట్లాడుతా ఉన్నాం. దీనికి నేను వ్యతిరేకంగా ఉండే పోరాటం చేసిన 2000 మంది పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి మీడియా మిత్రులు సాక్ష్యం. కానీ ఏం చేయలేకపోయినాం. ఆ దొర ఎవరి దగ్గర రానియలే, దొర బానిసలు. కానీ కార్యాచరణ కొనసాగింది, బాగా అయింది, గుట్ట కూడా వచ్చింది, బొగ్గు దూరం అయిపోయింది. ఇక బ్లాస్టింగ్ కూడా కొంచెం తగ్గినట్టున్నాయి. దీన్ని కొనసాగించాలి. మన కార్మికుల కొరకు, మన కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కొరకి, సింగరేణి కాపాడడానికి, దేశానికి వెలుగునేయడానికి ఇప్పుడు ఆపే పరిస్థితులు లేవు. కాబట్టి దీన్ని కొనసాగిస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంతంలో వచ్చే కాలుష్యాన్ని నివారించాలి.
ఈ ప్రాంతంలో బొగ్గులతో పాటు పచ్చదనాన్ని పెంచాలి. మన కార్మికుల కుటుంబాలు, మనపై ఆధారపడ్డటువంటి కుటుంబాలు, ఈ నగరంలో నివసించే కుటుంబాలకి మంచి వాతావరణాన్ని ఇవ్వాలని ఒక ఆలోచనతోటి ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నారు. కానీ ఈసారి ఖచ్చితంగా 4 లక్షల మొక్కలు నాటాలని బలరాం నాయక్ గారు, మరి చీఫ్ మినిస్టర్ మన రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మేము మాట్లాడినప్పుడు అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే మైనింగ్ ఏరియా ఉందో శాసనసభ్యులు భాగస్వాములు కావాలి. శాసనసభ్యులే కాదు, కార్మికులతో మమేకమై ఆ ప్రాంతంలో అందరం కలిసి పచ్చదనాన్ని మనము ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరు బాధ్యతగా చేయాలని చెప్పినప్పుడు రామగుండానికి నేను మొదటిగా ప్రారంభిస్తానని చెప్పి వెంబటే లలిత్ కుమార్ గారితో మాట్లాడి ఇక్కడున్న సోదరుడు ఫారెస్ట్ సంబంధించిన అధికారి కరుణ గారికి నేను వారితో పిలిచి మాట్లాడడం జరిగింది. కరుణ గారు, మీరు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు, కానీ ఈసారి పెద్ద ఎత్తున చేద్దాం. ప్రతి ఒక్క కార్మికుడిని, కాంట్రాక్ట్ కార్మికుడిని, మా రాజకీయ నాయకులను, మీడియా మిత్రులను, ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేద్దాం. ప్రతి ఒక్కరి ద్వారా చెట్లు నాటించే కార్యక్రమం చేద్దామని చెప్పి లలిత్ గారితో చెప్పినప్పుడు వెంటనే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేనే కాదు, ఇక్కడున్న ఏ నాయకుడు కూడా ఇంత పైకి ఇప్పటి వరకు రాలే కావచ్చు. ఎవరు వచ్చినా గేట్ల మీదకి వస్తాం, కార్మికులకు దండం పెడతాం, పోతాం. నేనైతే అండర్ గ్రౌండ్ మైన్లకు ఒక 6-7 సార్లు దిగిన. ఓపెన్ కాస్ట్ లో యాక్సిడెంట్లు అయితే ఎక్కడి వరకు రాణిస్తారో అక్కడి వరకే రాణించారు. ఈ రోజు ఇంత అద్భుతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి రావడం ఆశ్చర్యం అనిపిస్తుంది. రోజు ఇన్నే తిరుగుతాం, ఇది పైకి వస్తామని తెలుస్తున్నది. ఇక్కడ చూస్తే రామగుండం ఎంత అందంగా ఉన్నదనేది ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వారు, ప్రెస్ అండ్ మీడియా అందరికీ మరొకసారి శుభోదయం. ఈరోజు ఒక పండుగ, వన మహోత్సవం అంటే ఎట్లా ఉండదో పండుగ, కన్నుల పండుగ కనబడుతున్నది. మొక్కలను పెంచడం మొక్కుబడి కాదు, మొక్కలను పెంచడం ఒక పండుగ లాగా చేద్దామన్న కార్యక్రమానికి మనం పిలువగానే ఇచ్చేసి నేను ఉంటే తప్పనిసరిగా ఇక్కడ మనందరం అందరం కలిసి 1000 మొక్కలు నాటుదాం. మీరు అందరూ నాటినాక తలా ఒక్క నాటాలి, ఇంటికి ఒక్క మొక్క నాటాలి. రామగుండము ఇంతకు ముందు చేసినట్టుగా కాదు, దీన్ని పచ్చని రామగుండం లాగా చేయాలి. ఊరంతా మొక్కలతో నిండాలి. సారు స్టేడియం నుంచి చూసినప్పుడల్లా నాకు చూపెట్టేటోళ్ళు ఇక్కడ ఇవాళ చూపెట్టిన పైనుంచి స్టేడియం ఈరోజు సారుగా చూపెట్టిన ఇది ఇట్లా ఇది గోధుమ రంగులో కాదు పచ్చగా మార్చాలి లలిత్ కుమార్ GM గారు అని సారు మాకు ఆదేశాలు ఇచ్చిన మేరకు ఈ సంవత్సరము ఎమ్మెల్యే గారు అట్లే మన గౌరవ శ్రీమతి గారు మన ఏరియాకు 4 లక్షల మొక్కలు నాటాలని మనకి టార్గెట్ ఇచ్చినారు. మనందరం రెడీనా? సింగరేణి రెడీయా? తప్పనిసరిగా చేద్దాం. కొంచెం వర్షాకాలం వల్ల అయినా కానీ ఈ సంవత్సరం ఎట్లన్నా చేసి మేడపల్లిలో మిగిలిన ప్రాంతాన్ని, ఇది 120 మీటర్ల ఎత్తులో ఉన్నది. ఇప్పుడు ఇది ఫైనల్, ఇంతకంటే ముందు మనం మట్టి నింపుకోము. దీన్ని మొత్తం వచ్చే సంవత్సరాలకి అలా మార్చాలని సారు దీనికి మనకి ఆదేశించడం జరిగారు. వచ్చే సంవత్సరాలకి దీన్ని మార్చేస్తాం సార్. మరొకసారి మిమ్మల్ని చూపెట్టి మళ్ళా వచ్చే సంవత్సరం ఈ అందరి మళ్ళీ కోన మహోత్సవంలో దీన్ని ముఖ్యంగా మారుస్తాం. ఇది కాకుండా ఈ యొక్క మనందరి యొక్క కృషితోనే OC5 గని అనేది ఏర్పడ్డది. RG1 ఏరియా గానీ, రామగుండం గానీ ఈ రోజు ఇన్ని రకాల ఉద్యోగాల కల్పనకు గానీ ఇంత ఉందంటే OC5 మన గని పెట్టుకోవడం వల్ల, మిగిలిన భూగర్భ గని నడవడం వల్ల అవుతున్నది. OC5 గనిలో ఈ యొక్క చుట్టుపక్కల ఫైవింగ్ అయిపోయింది, విఠల్ నగర్ అయిపోయింది, తిలక్ నగర్ అయిపోయింది, ఈ చుట్టుపక్కల ప్రజలు గాని, రాజకీయ నాయకులు గాని, అందరూ చేసిన యూనియన్ నాయకులు గాని అందరూ సహకరించడం వల్లనే ఈ బ్యాగ్ ఈ రోజు నడుస్తుంది. మనము RG1 ఏరియాలో OC5 అని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీన్ని సహకరించినందుకు, ఇంత సహకరించినందుకు మనం ఓడికి చేయాలి అని చెప్పి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇరుకు రోడ్లు ఉన్నాయి. ఇది రామగుండం అంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ ఎవరో రావాలంటే బజార్లో వచ్చి కొనుక్కోవాలంటే ఇరుక్కున్నాయి. బండి పార్కింగ్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది. అట్లా కాదు, వెడల్పు చేయాలి, సౌకర్యవంతంగా రావాలి. ఇంకా ఫ్యామిలీతో ఏదైనా కుటుంబం అటు రావాలంటే ఆడ రావాలి, బండి పార్కింగ్ చేసుకోవాలి, సంతోషంగా గడిపోయేటట్టుగా మన గోదావరి కింద ఒక మార్కెట్ ప్లేస్ లాగా చేయాలి. ఇది ఎప్పటికీ ఉండాలన్న కృషితోని 15 కోట్లతోని ఆల్రెడీ మన షాపింగ్ కాంప్లెక్స్ పనులు మొదలైనవి చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాం సార్. పాఠశాల ప్రాంగణాలకు పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఆంతర్గం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఆంతర్గం మండలం మద్దిరాల గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు, అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, పోట్యాల గ్రామంలోని ఎంపీపీఎస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బ్రాహ్మణపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, గోలివాడ గ్రామంలోని మండల ప్రభుత్వ పరిషత్ పాఠశాల ప్రాథమిక ఉన్నత పాఠశాల, మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత కల్పించాలని, ఎక్కడ గడ్డి, పిచ్చి మొక్కలు పెరగకుండా జాగ్రత్త వహించాలని, పాఠశాలల్లోని పిల్లలకు విష జ్వరాలు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, రాబోయే 5 సంవత్సరాల పాటు ఎటువంటి అవసరాలు లేకుండా పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు అందించాలని, వాటిని వెనువెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మద్దిరాల గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సంపూర్ణ సహకారం అధికారులు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట అంతర్గం ఎంపీడీఓ వేణుమాధవ్, ఈఈ హౌసింగ్ రాజేశ్వర్, డిఈ హౌసింగ్ దస్తగిరి, డిఈ పంచాయతీరాజ్ అప్పలనాయుడు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సింగరేణిలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. గోదావరి కనిలో 2 ఇంక్లెన్స్లో గురువారం ఏఐటీయూసీ RG1 బ్రాంచ్ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్లో సీతారామయ్య పాల్గొని మాట్లాడుతూ, ముందుగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధులకు, కొంతమందికి జీఎంలు వ్యవహరిస్తున్న కార్మికుల సమస్యలను పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు. సింగరేణికి 36,000 కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించకపోవటం వల్ల కొత్త గనులు రావటం లేదని, సంస్థలో యంత్రాలు, పనిముట్లు పాతబడి చెడిపోయి కొత్తవి కొనలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. గుర్తింపు సంఘాలు ఏఐటీయూసీ గెలిచిన తర్వాత కార్మికుల సమస్యలపై, సంక్షేమంపై సిఎన్ఎండి డైరెక్టర్ స్థాయి సమావేశంలో అంగీకరించిన కార్మికుల సమస్యలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా మారుపేర్లు, స్వంత ఇంటి పథకం, ఫెక్స్పై ఆదాయపు పన్నును సింగరేణి అధికారులకు అమలు చేసిన విధంగా కార్మికులకు అమలు కోసం డిస్మిస్ కార్మికులను తిరిగి ఉద్యోగాల్లో తీసుకునేందుకు కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో సీనియారిటీ ప్రకారం కార్మికులకు కౌన్సిలింగ్ ద్వారా క్వార్టర్స్ అలాట్మెంట్ చేయాలని, అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులకు డిప్యూటేషన్లు ఇవ్వాలని, ఫైరవీకారుల విధానం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 4 కోడులకు వ్యతిరేకంగా 44 కార్మిక చట్టాలని అమలు చేయాలని దేశవ్యాప్తంగా జూలై 9వ తారీఖున ఇచ్చిన సమ్మెలో సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు వారికి ఏఐటీసీ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇవాళ సింగరేణిలో ఏదైతే స్ట్రక్చర్డ్ మీటింగులో ఒప్పుకున్నటువంటి విషయాలు కమిటీ వేశారో వాటిని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి సింగరేణి యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. అట్లనే టీబీజీ కేసు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏదైతే రాజకీయ జోక్యం జరిగిందో అదే రాజకీయ జోక్యం మరింత పెరుగుతూ ఉన్నది. ఇవాళ క్వార్టర్లు ఇల్లీగల్గా, సీనియారిటీ లేకుండా, కౌన్సిలింగ్ సిస్టమ్ లేకుండా పైరవీకారి విధానంలో ముఖ్యంగా రామగుండం 1 డివిజన్లో చేస్తూ ఉన్నారు. అట్లనే డెప్యుటేషన్లు కూడా, సర్ఫేస్ పనులు కూడా సీనియారిటీ లేకుండా రాజకీయ జోక్యంతో చేస్తూ ఉన్నారు. దీన్ని తక్షణమే అరికట్టాలి. ఇవాళ సింగరేణి అధికారులు రాజకీయ నాయకులకి తొత్తులుగా మారుతూ ఉన్నారు వాళ్ళ పోస్టులు కాపాడుకోవడానికి. మరి దీనివల్ల ఇవాళ సింగరేణి కంపెనీకి నష్టం జరుగుతూ ఉంది. ఇవాళ టీఆర్ఎస్ ఉన్నప్పుడు సింగరేణి కంపెనీకి 19,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే దాని మీద సింగరేణి కార్మికులు అందరూ కూడా ఎన్నికలలో టీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ వస్తే సింగరేణిలో జోక్యం ఉండదని, సింగరేణి బాగా ఉపయోగపడుతుందని గెలిపించారు. ఇవాళ 19,000 కోట్లు పోయి
దగ్గర 34,000 కోట్లు చిల్లర అయిపోయింది ఈ అప్పు. మరి ఇది ఇవ్వకపోతే సింగరేణికి భవిష్యత్తు ఉండదు, కొత్త బాయిలు రావు. ఇప్పటికే డబ్బు లేక కొత్త బాయిలు తీయటలేదు. ఇవాళ కొత్త బాయిలు రావాలనంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బుని తక్షణమే చెల్లించాలని, అట్టనే సింగరేణిలో క్వార్టర్స్ కౌన్సిలింగ్ సిస్టంలోనే ఇవ్వాలి. ఈ సర్ఫేస్ పనులు కూడా సీనియారిటీ ప్రకారం ఎవరికైతే నిజంగా జబ్బు ఉన్నదో వాళ్ళకే చేయాలని, అట్టనే ప్రమోషన్లు కూడా లేక ఇవాళ కొన్ని బావుల్లో కార్మికులు మరి కొన్ని కేటగిరీలో పనులు జరగడం లేదు. మరి వాటిని కూడా ప్రమోషన్లు కూడా అమలు పరచాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. ఏఐటీయూసీ RG1 బ్రాంచ్ సహాయక కార్యదర్శి రంగు శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, RG1 బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం, బ్రాంచ్ ఉపాధ్యక్షులు మదన మహేష్, నాయకులు ఎస్ వెంకటరెడ్డి, మిట్ట శంకర్, సయ్యద్ సోహెల్, పొన్నాల వెంకటయ్య, కారంపురు వెంకన్న, గుర్రం ప్రభుదాస్, పెద్దలి శంకర్, భక్తి శ్రీనివాస్, రమేష్, వెంకటేశ్వర్లు, ఏవిఎస్ ప్రకాష్, సమ్మయ్య, కనకరాజు, పర్లమెల్లి రామస్వామి, గంగారపు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా ఎన్టీపీసీ టౌన్షిప్ మహిళలు గురువారం అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలను సమర్పించారు. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ కాంగ్రెస్ పార్టీ 24వ డివిజన్ అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ కోలాని కవిత వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాగూర్ పాల్గొని మహిళలతో కలిసి బోనమెత్తారు. భవానీమాతల ఆటపాటలతో, పోతరాజుల విన్యాసాలతో మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకుని పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మానాలి ఠాగూర్, మాజీ కార్పొరేటర్ కోలాని కవిత మాట్లాడుతూ రాష్ట్రం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రజలు బోనాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. పోచమ్మ తల్లి అమ్మవారి దయ ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. అలాగే రామగుండం ఎమ్మెల్యే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, మళ్ళీ మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగానే ఈ ప్రాంతాన్ని నవనిర్మాణం చేస్తున్నామని, ఎమ్మెల్యే సంకల్పం నెరవేరేలా అమ్మవారు చూడాలని కోరుకున్నారు. ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనకు ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో పరిశ్రమలను నెలకొల్పడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని కోరారు. ఈ టౌన్షిప్ లో ఇంత ఘనంగా ఎంతో రంగరంగ వైభవంగా అమ్మవారు బోనాలు ఎత్తుకొని ఈ ఆషాఢ మాసంలో ఆ తల్లికి ఇష్టమైన బోనము చేసుకొని ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళందరూ అన్నదమ్ములందరూ తోడై అందరు కలిసి ముందుకెళ్తా ఉంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఆ అమ్మవారి తల్లి ఆశీస్సులు మన రామగుండం పైన రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ ఈరోజు ఏదైతే సంకల్పం కట్టుకొని ఇక్కడ మీరందరు గెలిపించినందుకు ఏదైతే ఆయన ఈ ఊరు మంచి చేసే బాటలో వెళ్తా ఉన్నాడో మీరు కూడా మీ అన్న గురించి అందరు మొక్కాలి. ఇంకా అభివృద్ధి బాటలో ఆయన చేయగలగాలి. ఆయన అనుకున్న విధంగా మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఏదైతే రామగుండం ఉండేనో అది మళ్ళీ అదే పేరు మళ్ళీ మనకి రావాలి. ఇక్కడ ఉన్న ప్రతి రోజు మీరు చూస్తూ ఉన్నారు దిన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు మీ అందరు కూడా తోడైతే ఇంకా ఆయనకి శక్తి అవుతుంది. కాబట్టి మీ అందరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మీరు ఇంకా దేవుళ్ళకి ఊరు గురించి జాబుల గురించి ఆయన ఏదైతే సంకల్పం చేస్తూ ఉన్నాడో ఈరోజు 3-800 ఫ్యాక్టరీ కానివ్వండి, 230 crores ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, రోడ్స్ లైటింగ్ అయితే మీరు అందరు చూస్తూ ఉన్నారు. పిచ్చి చెట్లన్నీ తీపిచ్చేసి మంచి రాయల్ పామ్, అరెకా పామ్ విచ్ ఇస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్
చెట్లు పెట్టి మనకి ఆక్సిజన్ ఏదైతే మనం బ్రీత్ చేస్తున్నామో ఆల్రెడీ పొల్యూషన్లో ఉన్నాం కాబట్టి ఇదంతా యాడ్ ఆన్గా మన హెల్త్ బెనిఫిట్స్ గురించి ఆయన చేసే సంకల్పంకి ముందుకెళ్తా ఉన్నాం. మన కాలనీలో గతంలో జరుపుకునే విధంగానే గత సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా జరుపుకోవడం జరిగింది. ఘనంగా భవానీ మాతలు పోతురాజులతో డప్పు చప్పులతో విన్యాసాలతో మనం ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసం ఘనంగా బోనాలను సమర్పించుకోవాలి పోచమ్మ తల్లికి అనే దృష్టిలో ప్రతి ఒక్క మహిళ ఎంతో ఇష్టంగా ఎంతో భక్తిపూర్వకంగా పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడానికి రెడీగా అందరూ తయారై రావడం జరిగింది. కరుణ దేవుడు కనికరిస్తాడో ఏం లేదో అనుకున్నాం, కానీ దేవుడు కనికరించిండు, మనకు ఆశీస్సులు కూడా ఇచ్చిండు. పోచమ్మ బోనాలు ఘనంగా సాగుతున్నాయి. ఇప్పుడు పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అందరం బోనాలు సమర్పించుకుంటాం, మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుంది. రోడ్డు వెడల్పులో కూలిన చింత చెట్టుతో వలస పక్షుల గూడు చెదిరింది. గోదావరికని అడ్డగుంటపల్లిలో రోడ్డు వెడల్పు కోసం రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టును రామగుండం కార్పొరేషన్ అధికారులు బుధవారం సాయంత్రం తొలగించారు. కాగా చింత చెట్టుపై వలస వచ్చిన పక్షుల గూడు కట్టుకుని ఉండగా తొలగించిన చింత చెట్టు కింద పడిపోవడంతో వలస పక్షులు గూడు చెదరటంతో దిక్కు తోచని స్థితిలో పక్షులు కొంగలు కూలిన చెట్టు కొమ్మలను వీడకుండా అలాగే ఉన్నాయి. కొన్ని పక్షులు చనిపోయాయి. వాటిని చూసిన వారికి మనుషులకు కలిచివేశాయి. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో జిల్లా యాంత్రాంగం అంతా కదిలి వచ్చింది. జిల్లా వెటర్నరీ డాక్టర్ శంకర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సతీష్ కుమార్, స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థల ఆర్గనైజర్ అరవింద్ స్వామి, మున్సిపల్ సిబ్బంది కదిలి వచ్చి గూడు చెదిరి కొమ్మలపైనే ఉన్న వలస పక్షులను పట్టుకొని వాటికి ప్రాథమిక వైద్యం అందించి వాటిని బోనులో వేసి కరీంనగర్లోని బర్డ్స్ సంచారికి తరలించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అక్రమ కేసులు నమోదు చేయడం సరైంది కాదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఉన్న నల్లబాలును ఆయన గురువారం పరామర్శించి కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో హరీష్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్షపూరిత కారణాలతో పెట్టిన ఈ కేసులో కోర్టులో నిలబడవని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇలాంటి కేసులు నమోదు చేయకూడదన్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులు ఉపయోగిస్తుందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమంగా కేసులు పెడుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇప్పటికే ఏర్పాటు చేయబడిందని, రానున్న రోజుల్లో పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నల్లబాలుకు అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని, ఈ కేసులను లీగల్గా ఎదుర్కొంటామని హామీ ఇచ్చారు. ఈరోజు ఇక్కడ గోదావరికని పట్టణంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కరీంనగర్ నుండి లిఫ్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది కేవలము రాజకీయ కక్షపూరిత రాజకీయ కారణాలతోనే చేసినటువంటి అరెస్ట్ తప్ప దీంట్లో ఎటువంటి పసలేదు. కేసులో ఇది తుపేల్ కేసు అంటారు చూసినరా, అటువంటి తుపేల్ కేసే. ఇవన్నీ కూడా లీగల్గా చెల్లవు. ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము, ఐటీ యాక్ట్ ప్రకారము ఇటువంటి కేసులు పెట్టకూడదు. వీళ్ళు లీగల్గా ఏ విషయంలో పాటిస్తున్నారు? వీళ్ళు ఎటువంటి లీగాలిటీస్ లేవు. అక్రమంగా, అసంబద్ధపరంగా అన్నీ కూడా ఆయనని ఇంట్లోంచి వెళ్ళి మొన్న ఎట్లయితే లిఫ్ట్ చేసుకొచ్చిర్రో మళ్ళీ ఇవాళ కూడా అదే పరిస్థితిలో కరీంనగర్ స్టేషన్లో ఆయనకు రిలీజ్ కాగానే మళ్ళీ ఇక్కడ రామగుండం పోలీసులు వచ్చి మళ్ళీ ఇటు తీసుకొచ్చారు. కేవలం అని హెరాస్మెంట్ చేయాలి. ఇలా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో ఇచ్చినటువంటి హామీల్ని, వాగ్దానాలని నెరవేర్చే పరిస్థితి లేనందున ఈ పబ్లిక్ని అందరినీ కూడా డైవర్ట్ చేసే భాగంలో ఇటువంటి అక్రమ కేసులు బనాయిస్తారు. నా మీద కూడా 7-8 కేసులు పెట్టారు. ఇవే అన్ని పనికిమాలిన కేసులు. ఇవి ఏమవుతాయండి? పాప ఆయన కేటరింగ్ చేసుకునే ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పిల్లగాడు అతను. ఏది చేసిన పాపం ఏందని? ఈ రాష్ట్రం అవలంబిస్తున్నటువంటి, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల స్పందిస్తే అది కూడా ఒక కేసేనా? అంటే ఇంత అన్యాయమా, ఇంత అరాచకమా ఈ రాష్ట్రంలో? ఎన్నోసార్లు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెప్పారు, ఈ అక్రమ కేసులు బనాయించే సంస్కృతిని ఆపండి. ఆపకపోతే ఇది పెంచి పోషించి పెరుగుతుంది తప్ప ఇది తగ్గదు. ఒక ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వస్తే మళ్ళీ కేసులు ఎందుకు? ఇవన్నీ చేసే పనిని చేయనివ్వండి. మీరు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప మీరు చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాల పట్ల ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది రామగుండం ఎరువుల కర్మాగారంలో బుధవారం సాయంత్రం నుండి యూరియా ఉత్పత్తి ఆగిపోయింది.
సాంకేతిక కారణాలతో ఆర్ఎఫ్సిఎల్ అధికారులు యూరియా ఉత్పత్తిని నిలిపివేశారు. కాగా 15 రోజుల పాటు ప్లాంట్ షట్ డౌన్ లో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్లాంట్ షట్ డౌన్ కారణంగా 50,000 టన్నుల యూరియా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. వరి నాట్ల దశలో యూరియా ఉత్పత్తికి ఆటంకం కలగడంతో రైతులకు యూరియా ఇబ్బందులు తప్పేలా లేదు. ఆర్ఎఫ్సిఎల్ సంస్థ రాష్ట్రానికి 4.68 లక్షల టన్నుల యూరియాను ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నప్పటికీ ఈ సంవత్సరం భారీగా కోత పెట్టింది. ఇక ఆర్ఎఫ్సిఎల్లో 15 రోజుల పాటు యూరియా ఉత్పత్తి నిలువనుండటంతో రైతులకు మరిన్ని పాట్లు తప్పడం లేదు. అయితే ప్లాంట్ షట్ డౌన్ కు గల కారణాలను మాత్రం ఆర్ఎఫ్సిఎల్ అధికారులు వెల్లడించడం లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పచ్చని మొక్కలతో కాలుష్యం నుండి ఈ ప్రాంత ప్రజలను రక్షణ కలిగించే దిశగా వన మహోత్సవం ద్వారా 4 లక్షల మొక్కలను నాటుతాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ వెల్లడి. పాఠశాల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. సింగరేణిలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. గుర్తింపు సంఘం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపణ. భవానీమాత పోతరాజుల ఆటపాటల నడుమ ఆషాఢ మాసం పోచమ్మ బోనాలను సమర్పించిన ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ మహిళలు. బోనాల కార్యక్రమంలో పాల్గొని బోనమెత్తిన మానాలి ఠాగూర్. రోడ్డు వెడల్పులో కూల్చిన చింత చెట్టు, చెదిరిన వలస పక్షుల గూడు, కదిలిన జిల్లా యాంత్రాంగం. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అక్రమ కేసులు నమోదు చేయటం సరైంది కాదు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వ్యాళ్ల హరీష్ రెడ్డి విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి VGTPL న్యూస్.